హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగులు ఆరోగ్య పింఛన్లలో అనర్హుల్ని ఏరవేస్తుంది. ఇక పెన్షన్లలో అక్రమాలు జరిగాయని తేలింది. ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను గుర్తించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జనవరి నుంచి ఇప్పటి వరకు తనిఖీలు చేయగా అనర్హులైన వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. అలాగే పెన్షన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను నేటి నుంచి మొదలుపెట్టి ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు స్పష్టం చేశారు. ఇక వైద్యుల ధృవీకరణలో 40% కన్నా తక్కువ వైకల్యం ఉన్నవారికి పెన్షన్లు రద్దు కానున్నాయి. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేని వారికి పెన్షన్లు 15,000 నుంచి 6,000కు తగ్గనుంది. ఇక దివ్యాంగులు కానివారు 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వచ్చేవారికి పెన్షన్ 4,000కు మారనుంది. ఇక కొత్త చదరం ధృవీకరణ పత్రాలు గ్రామ వార్డు సచివాలయాలలో ఉచితంగా ఇస్తారు. వైద్యుల ధృవీకరణలో నిర్దేశించిన దానికంటే తక్కువ వైకల్యం ఉంటే పెన్షన్ ఆగిపోతుంది. వైకల్య శాతంపై అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారులు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది జనవరి నుండి అధికారులు ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి తనిఖీలు చేశారు. అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించారు. వారందరికీ ఇప్పుడు నోటీసులు, పెన్షన్ల రద్దు ఉత్తర్వుల్ని ఇస్తున్నారు. ఈ నెల 25 వరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి గడువు ఇచ్చారు. ఇక అప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక నేటి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.